ఒకవైపు జాతీయ స్థాయి అవార్డు తీసుకుంటూనే మరోవైపు ₹1,00,00,000 నజరానా మీరు తిరస్కరించారు. దాంతో పాటుగా ఫ్లాట్ కూడా. తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేశారు. ₹1,00,00,000 కంటే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ నాకు ఎక్కువ. తెలంగాణ సాహిత్య అకాడమీకి మీరు మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. 37 సంవత్సరాల కింద మూతపడినటువంటి అకాడమీని మీరు పునరుద్ధరించగలిగితే ఇక్కడి సాహిత్యకారులందరూ సంతోషపడతారని నేను అడిగాను. దాన్ని పునరుద్ధరించడం జరిగింది. దానికి తొలి చైర్మన్గా నాకు నియామకాలు ఇచ్చారు. అయితే మీరు చూసిన సాహిత్య అకాడమీకి ఇప్పుడున్నటువంటి సాహిత్య అకాడమీకి ఎటువంటి తేడా కనిపిస్తోంది? కొత్త ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నా ఇవాళకి సాహిత్య అకాడమీకి చైర్మన్ లేడు. నాగేటి సాలల్ల నా తెలంగాణ, తంగేటి పువ్వుళ్ళు తంబాలమంతా 96లో తిరిగి తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. ఆ తొలి దశలో పాడుకోవడానికి పాటలు లేవు. ప్రపంచ తెలుగు మహాసభలు చాలా ఘనంగా నిర్వహించారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలనే కోరిక అయితే అది కేసీఆర్ గారు. సో మీ గురువు అష్టగాల నరసింహారావు గారు మీకు ఇచ్చినటువంటి సలహాలు ఏంటి? అంటే ఆయన జీవిత ధ్యేయం ఆలయ నిర్మాణం. అందువల్ల ఒక కవిగా ప్రభవించి ఇంకా పరిమళించాల్సినటువంటి కవి. ఆరుద్ర గారికి శ్రీశ్రీ గారికి ఎక్కడ విభేదాలు స్టార్ట్ అయ్యాయి? నారాయణ బాబు శ్రీశ్రీ కంటే గొప్పవాడు, శ్రీరంగం నారాయణ బాబు అని శ్రీశ్రీకి తమ్ముడి వరుస అయిన ఇంకో కవి. అందుకని ఆ నారాయణ బాబు ముందట శ్రీశ్రీ ఎందుకు పనికిరాడు అనేది ఆరుద్ర అనవసరంగా ఒక వివాదం తెచ్చిపెట్టారు. మడిపడిగ గ్రామంలో ఒక మహిళ పాడినటువంటి పాటని మీరు ప్రాచుర్యంలోకి తెచ్చారు. దూబగుంట రోషమ్మ సారాయి వ్యతిరేక పోరాటం చేసినప్పుడు ఒక సారా బంద్ అయితే ఎట్లా, మొత్తం మద్యం బంద్ పెట్టాలని ఉద్యమం చేశాం మేము. అయితే తోటి కళాకారుడిగా గద్దర్ మీద మీ అభిప్రాయం? బెల్లి లలిత అనే ఒక గాయని ఒకరు ఆమెను 17 ముక్కలుగా నరికి 3 పాలిథిన్ కవర్లలో పెట్టి అతి దారుణంగా చెరువులో బాయిలో చాలా క్రూరంగా తొక్కిపెట్టినప్పుడు ఆమె ఎక్కడ పోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు గద్దర్ స్వయంగా